స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి అందరికీ. ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేసినందుకు, ఈ వీడియో క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ముందుగా మనం ఈరోజు ప్రాఫిట్స్ అండ్ ఎర్నింగ్ చూసుకున్నట్లయితే, సో ఈరోజు టోటల్ 442 రూపీస్ ప్రాఫిట్స్ అయితే మనం డే క్లోజ్ చేసాం అనమాట. సో ఫస్ట్ నేను లైవ్ స్ట్రీమ్లో మీరు అంతా చూసే ఉంటారు. నేను లైవ్ స్టార్ట్ చేసే టైంకి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీద ఒక ఏంటిది 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాను. తర్వాత హెచ్సిఎల్ టెక్ మీద కూడా ఒక 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగిందనమాట. సో వై ఓన్లీ దిస్ అంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి కొత్తగా కొన్ని కాంట్రాక్ట్స్ అయితే యాడ్ అవ్వడం జరిగిందనమాట. సో దానివల్ల ఒక మంచి ర్యాలీ అయితే వచ్చిందనమాట దీనికి. సో అందుకని నేను మ్యాక్సిమం దాని టార్గెట్ కూడా 500 రూపీస్ దగ్గర నేను ఎండ్ ఇచ్చేసాను అనమాట, ఎండ్ కార్డు. సో నాకు ఒక్క షేరే ఆల్మోస్ట్ 530 రూపాయల ప్రాఫిట్ అయితే ఇచ్చిందనమాట. సో తర్వాత వచ్చేటప్పటికి హెచ్సిఎల్ టెక్. సో ఇదొక్కటే నాకు చాలా నేను చేసిన ఎస్టిమేషన్ అనేది మిస్మ్యాచ్ అయిందనమాట. దీని హెచ్సిఎల్ టెక్ కూడా చాలా పాజిటివ్ మూమెంట్. అంటే దాని షేర్ వాల్యూ చూసుకున్నట్లయితే అది దాని హయ్యెస్ట్ లెవెల్ పీక్స్లో ఉందన్నమాట యాక్చువల్లీ. సో మ్యాక్సిమం ఇది పీక్స్ ఈ పొజిషన్ నుంచి ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది తప్ప డౌన్ అయ్యే ఛాన్సు అంటే పోనీ ఒక నెగిటివ్ న్యూస్ కానీ ఎక్కడ కూడా దానికి లేదు. సో నాకు అనిపించింది ఏంటంటే దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాపర్గా గ్యారంటీ వెళ్తుంది అని అనుకుని ఒక 14 షేర్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేశాను. బట్ అన్ఫార్చునేట్ అది డౌన్ఫాల్లో వెళ్తుంది అనమాట. 900కి కింద పడిపోయితే అప్పుడు మళ్ళీ ఇంకో 14 షేర్స్ తీసుకుని యావరేజ్ చేశాను. బట్ అయినా సరే ఇంకా డౌన్ఫాల్ అవడంతో ఇంకా నేను ఎగ్జిట్ కొట్టేసాను అనమాట. సో నాకు దాని నుంచి 312 రూపీస్ లాస్ అయితే అవడం జరిగిందనమాట. సో హెచ్సిఎల్ టెక్ నుంచి అయితే సరే ఇంకా ఎలాగో ఇంట్రాడే ట్రేడ్ 2 ట్రేడ్స్ అయితే తీసుకున్నాను, క్లోజ్ అయింది. ఇంకా ఒక్కటి లాస్ట్ ఆప్షన్ వజ్రాయుధం ఇలా తీసానమాట ఆప్షన్ ట్రేడింగ్. సో కష్టమండి ఆప్షన్ ట్రేడింగ్, చాలా టెన్షన్ అనిపిస్తుంది. మీరు చూసారు లైవ్ స్ట్రీమ్లో ఎంత కంగారు పడతాను, ఎందుకంటే అది గబుక్కన పైకి వెళ్తుంది, గబుక్కన కిందకి వెళ్తుంది. నేను స్కాల్పింగ్ అంటే జస్ట్ ఒక 1 or 5 minutes మాత్రమే హోల్డ్ చేశాను అనమాట. ఇదేంటిది ఆప్షన్ ట్రేడ్. సో తీసుకుని 160 అంటే చాలా తక్కువ అనమాట. ఎంత ప్రాఫిట్ 225 రూపీస్ ప్రాఫిట్స్లో ఎగ్జిట్ అయిపోయాను నేను. ఎందుకంటే 2 స్లాట్స్ తీసుకున్నానండి. 5 రూపీస్ మ్యాక్సిమం మార్జిన్ వచ్చే కానీ ఎగ్జిట్ అయిపోయాను అనమాట. సో ఈ విధంగా అయితే ట్రేడ్ అయితే మ్యాక్సిమం క్లోజ్ చేశాను. నాకు టోటల్ ప్రాఫిట్ 442. బట్ ఎలాగైనా రేపు కూడా మంచి ప్రాఫిట్స్ సంపాదించాలని చూస్తున్నాను. సో మ్యాక్సిమం ఇంకొక 600 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రేపు. అప్పుడు 1000 రూపాయలు లెవెల్ అవుతుంది అనమాట మంగళవారం. సో చూడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, నేషనల్ అల్యూమినియం స్టాక్ ఏదైతే ఉందో నేను కొంతమంది సజెస్ట్ చేశాను అనమాట. బ్రో ఇది బాగుంటుంది బ్రో నేషనల్ అల్యూమినియం స్టాక్ అని చెప్పేసి. కరెంట్ అన్న సిచ్యువేషన్ నేషనల్ అల్యూమినియం స్టాక్ కొంచెం కొంత డౌన్ఫాల్లో అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే, అంటే ఆల్మోస్ట్ 3% అనేది డౌన్ఫాల్ అయ్యింది, 247 పడ్డది. బట్ ఇది ఫ్యూచర్లో ఇంకా మంచి పొజిషన్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందండి. ఇది ఫేక్ ఫాల్ ఏమో అని అనిపిస్తుంది, మ్యానిపులేటర్ ఫాల్ ఏమో అనిపిస్తుంది. బట్ బీ హానెస్ట్ దీనికి ఎక్కువ బై వాల్యూ అనేది చాలా హెవీగా ఉందండి. నార్మల్గా చెప్పాలంటే దీని బై రేటింగ్ అని చాలా బాగుంది. సో నన్ను అడిగితే నేషనల్ అల్యూమినియం స్టాక్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కొంచెం బెస్ట్ చాయిస్ అని అనుకుంటున్నాను. ఇది మిడ్ క్యాప్ షేర్ అయినప్పటికీ ఇది బెస్ట్ చాయిస్ అని అనిపిస్తుంది. సో చూద్దాం, నాకు కనుక క్యాపిటల్ వస్తే గ్యారంటీ నేషనల్ అల్యూమినియం స్టాక్ మీద అయితే ట్రై చేస్తాను. సో కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను స్టక్ అయిపోయానండి దేంట్లోని వీటిలో ఈక్విటీస్లో అయితే. సో అది పాజిటివ్ మూమెంట్ వచ్చేదాకా కూడా నేను ఏది కొత్త ఈక్విటీ ట్రేడ్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాను అనమాట. సో అంటే మేబీ డిసెంబర్ కల్లా కొత్త ట్రేడ్స్ తీసుకోవచ్చు. నాకు తెలిసి ఈ డిసెంబర్ మంత్ అయ్యేదాకా నాకు అది తెమలదు. ఎస్ బ్యాంక్ కానీ ఎస్జేబిఎన్ కానీ అసలు ఎప్పుడూ అది పాజిటివ్ మూమెంట్ వస్తుందని వెయిట్ చేస్తున్నాను. క్వశ్చన్స్ ఇప్పట్లో వచ్చేటట్టు లేదు అసలు. నాకు తెలిసి ఈ క్వార్టర్లో కూడా అది పాజిటివ్ మూమెంట్లోకి వచ్చేటట్టు కనిపించట్లేదు. సో మేబీ యావరేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను, చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అనమాట. సో ఈ వీడియోకి ఎంత అండి. అండ్ ఈ వీడియో ఎంతసేపు మీరు చూస్తున్నట్లయితే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా చాలా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ యొక్క ఈచ్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ యూట్యూబ్ నుంచి కూడా కొంత రెవెన్యూ సంపాదించే అవకాశం దొరుకుతుందని అనుకుంటున్నాను గైస్. ఐ డోంట్ నో మరి తెలుగు పీపుల్స్ ఎంత సపోర్ట్ ఇస్తారో నాకు తెలియదు. ఓకే, సో అది పక్కన పెట్టేస్తే అండ్ నా పేరు వచ్చేటప్పుడు డానీ అనమాట. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు డానీ.
నాకు తణుకులో ఒక రెస్టారెంట్ ఉంది. మీరు ఎప్పుడైనా తణుకు వస్తే కూడా తణుకు అలా పాస్ అయినా సరే జస్ట్ నాకు ఇన్ఫామ్ చేసిన కింద నెంబర్ని నేను ఫ్రైడ్ చికెన్ రెస్టారెంట్ అనమాట నాది. ఎక్కువ ఫ్రైడ్ క్లౌడ్ కిచెన్ అనమాట నాది. యాక్చువల్లీ ఫ్రైడ్ చికెన్ గట్టా చేస్తూ ఉంటాను. తణుకులో టాప్ నెంబర్ 1 అనమాట. జొమాటోలో అయితే 4.8 రేటింగ్తో ప్రజెంట్ రన్ అవుతుంది. టాప్ ఫస్ట్ అనమాట జొమాటోలోను, ఆన్లైన్లోను. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఉంటాను గైస్, మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి. టేస్ట్ చేయాలి. అండ్ నాకు ఛానల్ కూడా ఉంది, తణుకు అబ్బాయి ఛానల్ ఉంది, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ట్రై చేయండి. ఇన్స్టాగ్రామ్ ఉంది తణుకు_అబ్బాయి అని చెప్పేసి, అక్కడ కూడా ఫాలో అవ్వండి. అండ్ మీకు తెలిసిన ఏమైనా ఇన్ఫర్మేషన్ స్ట్రేట్ మార్క్ గురించి చెప్పాలి అనుకున్నా కింద వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఫ్రీ టైంలో, నాకు దొరికిన ఫ్రీ టైంలో ఇద్దరం కలిసి కుమ్మేద్దాం. ఓకే, బాయ్.